హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ నేతి బీరకాయ టమాటో పచ్చడి. కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి అంటారు కదా, ఎందుకంటే ఉపవాసాలు ఉంటారు కాబట్టి తేలికమైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది అని చెప్పి ఇలాంటి ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ తీసుకోమంటారు. సో ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకొని, ఇలా పచ్చిమిర్చిని వేయించేసుకొని, తర్వాత కట్ చేసుకున్న టమాటాలని, బీరకాయ ముక్కల్ని వేయించుకొని, ఇవి మంచి కలర్ రావడానికి పసుపు వేసుకొని వేయించుకుంటే, ఆల్రెడీ బీరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కాబట్టి పసుపు వేసుకొని మగ్గించేసుకోవాలి. తర్వాత రోట్లో దంచడానికి రోల్ని ఇలా పెట్టేసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా చేసుకొని, తర్వాత ఉడకబెట్టుకున్న బీరకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసి దంచుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాను, అది ఇక్కడ వేసేసుకొని ఒకసారి మెత్తగా నూరేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలి. కల్లుప్పు అయితే బాగుంటుంది. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు కోసం రెడీ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవటమే. అంతే. కొంతమంది ఈ ధనియాలు అవి వేయించుకునేటప్పుడే వేరుశనగ గుళ్ళను కూడా వేయించుకొని వేసుకుంటారు, అదొక టేస్ట్ అనమాట. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.